హలో, నమస్తే భయ్యా. మన ఆటో డ్రైవర్లందరికీ జనవరి 2026 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. భయ్యా, మనం ఓలా ర్యాపిడో మీద పోరాటం ఏం లేదు. మనకి నారా చంద్రబాబు సీఎం గారు మనకి ఇచ్చిన ఫుల్ గిఫ్ట్. ఆ గిఫ్ట్కి తోడు ఏళ్ళకి తోడు మన సీఎం గారు ఇచ్చిన గిఫ్ట్ తట్టుకోలేక మరంతా వీడియోలు చేయాల్సి వస్తుంది. ఆటో డ్రైవర్లు అసోసియేషన్ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అసోసియేషన్లో ఉన్నోళ్ళు, ఎందుకంటే ఆ రోజుల్లో మనం కూడా వాళ్ళకి చూసుకొని ఆ అసోసియేషన్లో నెంబర్లుగా ఉండి కూడా వేరేగా వచ్చేసి ఓలా ర్యాపిడో తోలుకోవడం జరిగింది. తోలుకున్న కాడి నుంచి మనం వాళ్ళ మాట ఏం లేదని చెప్పేసి ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. దాన్ని బట్టి ఇవాళ ఓలా ర్యాపిడోలో రేట్లు ఇలా ఎంత దారుణంగా తయారైందంటే అంత దరిద్రంగా తయారు చేశారు. కస్టమరు రేటు తగ్గియవచ్చు, పెంచుకోవచ్చు, డ్రైవర్కి ఎంత నష్టం జరుగుతుంది అనేది ఆలోచించట్లేదు. తర్వాత వచ్చేసి ఈ ఓలా ర్యాపిడో మన ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, ఆంధ్రాలో ఉండకూడదు అనుకుంటే మనం అందరం కలిసి, ప్రతి డ్రైవర్లు అందరం కలిసి రేపు 20వ తారీఖున మన నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళి అందరం కలిసి ఐకమత్యంగా వెళ్ళి నారా లోకేష్ గారికి అడిగి చెప్పుకొని మన బాధలు ఏంటో చెప్పుకొని, ఎందుకంటే ఇవాళ మనం కిస్తీలు కూడా కట్టలేకపోతున్నాం, బండి కిస్తీలు కట్టుకోలేకపోతున్నాం, వేరే ఏది భరించలేకపోతున్నాం. దానివల్ల ఏంటంటే మన అందరం ఆటో డ్రైవర్లు 20వ తారీఖున బయలుదేరి నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ బండితో పాటు వెళ్ళి మనం అడిగి మన బాధలు ఏంటో మనం చెప్పుకొని, ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏ యాప్ అనేది తీస్తానన్నారో నారా చంద్రబాబు గారు, ఆ రోజు ప్రతి బండికి అన్ని అర్హతలు ఉన్న డ్రైవర్కి, ఓనర్కి ఒక్కడే అయితే 15,000 రూపాయలు వేస్తానని చెప్పేసి వాగ్దానం ఇస్తూ, ఆ తర్వాత అమల్లో వచ్చిన తర్వాత అదే సమయంలో కూడా మన సీఎం గారు చెప్పారు ఏమని, మనం కొత్త యాప్ డ్రైవర్ల కోసం తెస్తామని. ఆ యాప్ ఏదో త్వరగా తీసుకుని రమ్మని చెప్పేసి చెప్తే బాగుంటుందని నా ఆలోచన. ఈ ఆలోచన బాగుంటుంది. ప్రతి భాయి కూడా లైక్ చేసి అందరు షేర్ చేయండి. జై హింద్.